రిషబ్ పంత్ కి లిటన్ దాస్ కి మధ్య జరిగిన గొడవేంటి, ఆ ఇష్యూలో అసలు తప్పెవరిదో ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం బాస్. తస్కిన్ అహ్మద్ వేసిన 16 ఓవర్ 3వ బంతికి జైస్వాల్ పాయింట్ వైపు షాట్ ఆడాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్న రిషబ్ పంత్ సింగిల్ కోసం పరిగెత్తాడు. బట్ బంతి డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి వెళ్తుందని గమనించిన పంత్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇంతలో బంత్ అందుకున్న ఫీల్డర్ విసిరిన త్రో పంత్ ప్యాడ్ కి తగిలి దూరంగా వెళ్ళింది. దీంతో పంత్ సింగిల్ తీసుకున్నాడు. అయితే లిటన్ దాస్ త్రో విసిరిన బంతి ప్యాడ్ కి తగిలాక రన్ తీయడం సరైంది కాదని పంత్ తో వాదించాడు. నిజం చెప్పాలంటే లిటన్ దాస్ చెప్పింది రైటే. త్రో విసిరిన బంతి ప్యాడ్లకు తగిలితే జనరల్ గా బ్యాట్స్మెన్స్ రన్ తీసుకోరు. అయితే పంత్ ఎందుకు తీసుకున్నాడో లిటన్ దాస్ కి చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు లిటన్ దాస్. పంత్ ఏమన్నాడంటే, ఫీల్డర్ త్రో విసిరాల్సింది వికెట్స్ కి, నా వైపుకి కాదు. వికెట్స్ ఎక్కడ ఉన్నాయి, నేనెక్కడో ఉన్నాను, నా కాళ్ళకెందుకు బంతి విసిరాడు అనేసరికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు లిటన్ దాస్. సో ఇద్దరు కీపర్ల మధ్య జరిగిన గొడవలో పంత్ తప్పైతే లేదు అని నా ఫీలింగ్ బాస్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? పంత్ రన్ తీసుకోవడం రైటా రాంగా కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.